వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరిన కాంగ్రెస్ యువ నాయకురాలు దండి ప్రియాంక 1000 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్. ఎందరో ప్రాణత్యాగం వల్ల ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంక 7.3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు చేరుకోవచ్చు. నష్టాల బాట నుండి లాభాల బాటలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోమని నిరసన మరింత తీవ్రతరం చేస్తానని తెలిపిన కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంక దండి. మా ఆంధ్ర ప్రజలకి, మా విశాఖపట్నం ప్రజలకి ప్రైవేటీకరణ వద్దు. మా యూనియన్ సభ్యులు 1000 రోజులు పైగా ఉద్యమం చేస్తున్నారు. మా కార్మికులు బాధపడుతున్నారు. అసలు ఈరోజు మా విశాఖపట్నం ఇంతగా అభివృద్ధి చెందిందంటేనే దానికి కారణం మా విశాఖ స్టీల్ ప్లాంట్. 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఏర్పడింది మా విశాఖ స్టీల్ ప్లాంట్. 16,000 కుటుంబాలు 32,000 ఎకరాలను త్యాగం చేస్తే ఏర్పడింది మా స్టీల్ ప్లాంట్. ఈరోజు అదే స్టీల్ ప్లాంట్కి అప్పనంగా ఒక ప్రైవేట్ వాడికి కట్టుబెట్టేస్తానంటే మేము ఊరుకున్నది లేదు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా డిమాండ్ ఏమిటంటే, జీవీఎల్ నరసింహారావు గారు ఇప్పుడే తక్షణమే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఈ ప్రెషర్ మోదీ గారి వరకు తీసుకెళ్ళాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే మీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, విశాఖ ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ 40% దాని ప్రొడక్షన్ పడిపోయింది. కిందట 4 సంవత్సరాల క్రితం 20,000 కోట్ల అప్పు ఉన్నాం. ఈరోజు 14% ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. మొన్న ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మనం 20,000 కోట్లు మాకు ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో గత 4 ఏళ్లుగా కూడా అపాయింట్మెంట్స్ లేవు. 2,000 మంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళెవ్వరికీ కూడా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ప్రమోషన్స్ లేవు. ఈరోజు ఈడీలు చూసుకుంటే 15 మంది ఉండాల్సిన ఈడీలు అస్సలు ఒక్క ఈడీ కూడా లేరు. సీజీఎంలు 70 మంది ఉండాలి, ఇప్పుడు ఉన్నది 8 మంది మాత్రమే. జీఎంలు 400కు పైగా ఉండాలి, ప్రస్తుతం ఉన్నది 200 మాత్రమే. కాబట్టి ముఖ్యమైన ఈరోజు డైరెక్టర్ ఆపరేషన్స్ మన విశాఖ స్టీల్ ప్లాంట్కి లేరు. మరి ఒక రథసారథి అంత ముఖ్యమైన మనిషి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో లేకపోతే దాని డెసిషన్ మేకర్ ఎవరు, దాన్ని ముందుకు ఎవరు తీసుకెళ్తారు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మర్జ్ చేయాలన్నది మా ఉద్యమం. ఎందుకంటే ఈరోజు విశాఖ RINL సెయిల్లో మర్జ్ చేస్తే ఏదైతే యూనియన్ స్టీల్ పాలసీ ఉందో 30 మిలియన్ టన్స్ కెపాసిటీ ప్రొడక్షన్ అని అనుకున్నారు, అది కూడా సాధ్యం అవుతుంది. దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. అలాగే స్టీల్ కూడా సెయిల్ కూడా ఎక్స్పాన్షన్కి చూస్తుంది. కాబట్టి వారికి కూడా ల్యాండ్ తక్కువ రేటుకి మంచి ల్యాండ్ దొరుకుతుంది. అలాగే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఫుల్ ప్రొడక్షన్లో, ఫుల్ కెపాసిటీలో మనం పనిచేయవచ్చు. 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ మనం ఏర్పరచుకోవచ్చు. అలాగే విశాఖ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి అందరికీ కూడా స్టీల్ రేట్లు తక్కువగాను ఉంటాయి. దేశాభివృద్ధి చెందుతుంది. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరలా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కానీ వస్తే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోదు. మన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతుంది. కాబట్టి ఎలక్షన్ లోపు రాజ్యసభ సభ్యులు తమ రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని వాళ్ళు చెప్పాల్సిందిగా ఈరోజు మా కాంగ్రెస్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.